ఆయన చేత, అదే రాశారు చూడండి, ఆయన చేత, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, యేసుప్రభు కళ్ళం ఏంటి? యేసుప్రభు యొక్క కళ్ళం ఏంటి? సంఘం. ఈ కళ్ళాన్ని ఏం చేస్తుంటారు ఆయన మాటల ద్వారా? ఆ కళ్ళమును శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేస్తాడన్నాడు. చెరుగుతూ ఉంటే అమ్మ అక్క చెల్లెళ్ళారా, చెరుగుతూ ఉంటే పొట్టంతా ఏమవుతుంది? ఆ కింద పడుతుంది. బాగా బలంగా ఉన్నవి అవన్నీ కూడా మిగిలిపోతుంటాయి. చెరుగుతున్నప్పుడు తెలిసిపోద్ది. ఆ పొట్లు అంటే అందరూ ఎగిరిపోతూ ఉంటారు. అంటే యేసుప్రభు కళ్ళములో మనల్ని కూడా ఏం చేస్తున్నాడు తెలిసి ఈ రోజున యేసుప్రభు తన సంఘములో ఈ రోజు ఈ మాటల ద్వారా మనందరినీ కూడా శుభ్రపరుస్తూ ఉన్నాడు. నీలో ఉన్న మలినాన్ని తీసేస్తుంటాడు. పొట్లు అంటే ఎగిరిపోతారు. నిజంగా ఆ మాటల ప్రకారం బ్రతికే వాళ్ళు బరువుగా ఉండి నిలబడతారు. ఆ పొట్లు ఆ చాట్లో ఉంటారు. చాట్లో ఉందామా, పొట్టులోంచి ఎగిరిపోదామా? ఆలోచించండి. చాట్లో ఉండాలి నేను, అంతేగాని పొట్టులా రాలిపోకూడదు. అలా